మంచి భార్య ఇంటిని మరియు కుటుంబాన్ని నిర్మించడంలో సహాయపడటమే కాకుండా మంచి మనిషిగా తనను తాను రూపొందించుకోవడంలో సహాయపడే లక్షణాలను ప్రదర్శిస్తుంది. అలాంటి భార్య ఏ భర్తకైనా నచ్చుతుంది. కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు. దానికోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్త వశీకరణకు లొంగడు. కొందరు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య నచ్చదు. భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి. అతని మనస్సులోని కోరికను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకుని ఎలా చూసుకుంటుందో అలా చూసుకోవాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని ఆయనకు తల్లి వలె భోజనం వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలపడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు. ఇలా చేస్తే భర్త మీ మాట వినడమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెబుతారట. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. భర్త ఇష్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించాలి. ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడూ ప్రవర్తించకూడదు. భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలని చెబుతారు. ఒకరిపై ఒకరు నీకంటే నేను ఎక్కువ అనే ధోరణి విడనాడి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని చెబుతారు. భార్య రాగానే బంధాలు దూరం అవుతాయేమోనని భయం. భార్య రాగానే తన అలవాట్లు బయటపడతాయేమోనని దిగులు. తన అలవాట్లు అవసరాలు అన్నీ మనసు విప్పి భార్యతో పంచుకోలేకే ఈ వివాహ వైఫల్యాలు. జోడెద్దులలో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ ఉంటాయా? భార్యాభర్తలు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనుకోకూడదు. ఒకరు ఉద్యోగం అయితే ఇంకొకరు ఇల్లు నిర్వహిస్తున్నారు. ఎవరిపైన ఎవరి పెత్తనం చేయకూడదు. ఇక ఇందులో ఇంకొకరికి నచ్చేటట్టు ఉండటానికి అవసరం ఏముంది? పక్షులు ఎంత బాగా అనుసరిస్తుంటాయో కదా. కలిసి గూడు పెట్టుకుంటాయి, కలిసి పిల్లలను పోషిస్తాయి. ఎక్కడ ఎవరికి ఎవరు నచ్చాలనే ప్రస్తావన ఉన్నట్లు ఉండదు. భార్య యొక్క ప్రవర్తన ఎదుటి వారి మీద గౌరవం కలిగి ఉండడం, కుటుంబంలో అందరితో కలిసిపోయి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అత్తా మామలను గౌరవించడం. భర్త మాట జబదాటిన భార్య ఈ కాలంలో కూడా ఉంటుందా? ఉంటే అలాంటి భార్య భర్తకు నచ్చుతారు. పిల్లల ముందు కొట్లాడుకోవడం, గొడవ పడటం, పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులు చాలా కుటుంబాల్లో ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు సర్ది చెప్పుకొని వారి పిల్లల భవిష్యత్తును ఆలోచించే తల్లిదండ్రులు ఉంటే బాగుంటుంది. సమస్య తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని వేడుకోవడం ఉత్తమం. ఆడపిల్ల జీవితంలో చెప్పని విషయాల కంటే చెప్పుకోలేని విషయాలే ఎక్కువ. జీవితంలో మీరు ఒకటి కోల్పోయారంటే అది మీ నుండి దూరమైనట్టు కాదు, అంతకన్నా గొప్పనైనది ముందరలోనే ఉంది అనే అర్థం. జీవితంలో మనము ఇతరులకు ఏమీ ఇవ్వనక్కరలేదు. వారిని బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే నిజమైన బహుమతి. జీవితంలో దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు, అన్యాయం చేయడు. ఆలస్యమైన అద్భుతాలు ఎన్నో ఉంటాయి. నమ్మకం ఉండాలి. అక్షరాలు చదవాలంటే భాష రావాలి ఏమో, కానీ అంతరంగాన్ని చదవాలంటే ఆత్మీయత చాలు. కొన్నింటిని ఓర్చుకో, కొందరిని చూసి నేర్చుకో. ఎంత మనవాళ్ళు అనుకున్నా ఎవరు ఏ క్షణం ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విలువ ఇవ్వని తెలియని బంధాలకు, ఊహించుకునే అవమానించే మనుషులకు వీలైనంత దూరంగా ఉండటం మనశ్శాంతికి చాలా ముఖ్యం, అవసరం. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తాకకుండా కోయగలిగే ఆయుధం మాట మాత్రమే. కన్నీటి బరువెంతో గాయపడిన మనసును అడుగు. మనిషి విలువ ఏమిటో తెలియాలంటే ఒకరిని కోల్పోయి ఒంటరి అయిన మనిషిని అడుగు. కోపం, తుఫాను రెండూ ఒక్కటే. అది పూర్తిగా తగ్గిన తర్వాత తెలుస్తుంది దాని ప్రభావంతో మనం ఎలా కోల్పోయామో అనేది. భయం అంటే పిరికితనం కాదు. కొన్ని భయాల వెనుక కొన్ని బాధ్యతలు కూడా ముడిపడి ఉంటాయి. ప్రతి మనిషి బయటకు కనపడని ఒక బరువును మోస్తూ ఉంటాడు. ఆ భారం పేరే జ్ఞాపకం. మన ఆలోచనలు ఎప్పుడు రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి.
కానీ మనతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు. చావుకు భయపడు, పర్వాలేదు, కానీ బ్రతకడానికి భయపడితే మాత్రం నీ జీవితం దుర్భరమవుతుంది. ఆశను ఎన్నడూ విడనాడకు. జీవితంలో నిన్ను నిలిపేది ఆ ఆశ ఒక్కటే. అలవాట్లే మనిషిని దేవునిగానైనా దుర్మార్గుడిగానైనా మారుస్తాయి. మన అలవాట్లే మన జీవన విధాతలు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అది తిరిగి నీ దగ్గరకు మంచిగా వస్తుంది. మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. అప్పుడప్పుడు సమస్యలు, అడ్డంకులు వస్తాయి. సమస్యలే ముగింపు కాదు, సమస్యల నుండే మనకు సమాధానం కూడా దొరుకుతుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుని బ్రతికే వారికన్నా ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. పోరాడేటప్పుడు తిరిగి పోరాడే అవకాశం లేదన్నట్టు పోరాడాలి. ఎందుకంటే రేపటికి తిరిగి పోరాడే అవకాశం రాకపోవచ్చు. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ సచ్చేదాకా బ్రతికిస్తుంది, కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది. నువ్వు ఎంత చదివావు అన్నది కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఏమి నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. నీ సుగుణము నిన్ను రాజుని చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను నలుగురిలో దిగజారుస్తుంది. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది. నీ గెలుపు కోసం కష్టపడు, గౌరవంగా కనిపిస్తావు. పక్కవాడి ఓటమిని కోరుకోకు, చేతకాని వాడిలా కనిపిస్తావు. 1000 కోట్ల నక్షత్రాలు ఎన్ని ఉన్నా రాత్రికి అందంగా చంద్రుడే. ఎన్ని అనుబంధాలు నీ చుట్టూ ఉన్న నీ జీవితానికి అందం మంచి స్నేహమే. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. మనసు బాగాలేనప్పుడు మంచి మాటలతో ధైర్యాన్ని, స్నేహం, ఆరోగ్యం బాగాలేనప్పుడు మేము ఉన్నామని ఓదార్పు ఇచ్చే బంధువులు ఉంటే అంతకన్నా ఏమి కావాలి? ప్రశాంతంగా బ్రతకాలనుకునే వాళ్ళు అనవసరమైన వాటిని అంటించుకోకండి, పనికిరాని వాటిని పట్టించుకోకండి. మనుషులు వయస్సును బట్టి మారతారనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. భక్తి అనే దీపం నీలో నిత్యం వెలగాలంటే ఓర్పు అనే చమురు నీలో నిండుగా ఉండాలి. అప్పుడే ఆ వెలుగులో పరమాత్ముని చూడగలవు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగున కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలు తోడు కోరుకుంటుంది, ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. అదేమిటో నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దది. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు. అవకాశాలు సూర్యోదయం లాంటివి. ఎక్కువసేపు నిరీక్షిస్తే అవకాశాన్ని కోల్పోతారు. పగకు, ద్వేషానికి మనస్సులో చోటు ఇవ్వకండి. అవి మనిషికి నిద్రను, మనస్సుకు శాంతిని దూరం చేస్తాయి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడవద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకో. మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకునేవాడు జీవితంలో ఎప్పటికీ బాగుపడడు. సాధ్యం కాదని భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయ పదం వైపు వేసే తొలి అడుగు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరచి ముందున్న గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరి అయిన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు, దాని గురించి పనిచేయడం తెలియాలి. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేసేవారు లక్ష్యాన్ని సులభంగా సాధించలేరు. అందరికీ నమస్కారం అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన తెలుగు జెనిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. జై హింద్, వందే మాతరం.